నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1 year ఓల్డ్ ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. ప్లాన్ అప్రూవల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. సీలింగ్ ఉంది, బేసిక్ మోడల్ సీలింగ్ అయితే కనిపిస్తుంది. హాల్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి కొన్ని సెల్ఫ్లు వచ్చి తర్వాత అయితే వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ బల్ల అయితే రావడం జరిగిందండి. మధ్యలో స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది, ఇంచుమించుగా 3 అడుగులు. లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్లో మనకి 6x6 అయితే ప్లేస్మెంట్ చేస్తుంది, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్గా 6x6 తర్వాత మనకి ఇంచుమించుగా 1.5-2 అడుగులు వెడల్పు అయితే ఇటుపక్క వచ్చింది, అటుపక్క కూడా మనకు ఒక 2 అడుగులు వెడల్పు వచ్చింది. రూమ్ సైజ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే 8x8 అనుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. దీనికి మనకి కిచెన్ దగ్గర నుంచి కూడా వెళ్ళడానికి సెకండ్ వే కల్పించారు. ఇదంతా మనకి కిచెన్ అండి, చాలా ఎక్కువ పొడవు అనిపించింది. చివరిలో మనకి సింక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కూడా మనం ఇందాక అనుకున్న బెడ్రూమ్కి వెళ్ళడానికి సెకండ్ వే కల్పించారు అంతే. ఇక్కడైతే కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుందండి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి పాసిబిలిటీ కనిపిస్తుంది. స్మాల్ మోడల్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది, విత్ అటాచ్డ్ వస్తుంది. టోటల్గా అయితే 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ అండ్ ఒక దానికైతే మళ్ళీ కామన్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. ఇందులో కూడా మనకి 6x6 పడుతుంది. ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్, ఆ పక్కన మనకి యూటిలిటీ వచ్చింది. బాత్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది.